జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారికి ఇప్పటికి దేవుడు కరుణించాడు. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లుగా ఉంటుంది. కాలంతో పాటుగా మీరు కూడా గేర్ మార్చారు. అనవసరమైన వాటిని వదిలేసి అవసరం అనుకున్న దానిపైన మాత్రమే దృష్టి పెడతారు. ఫోకస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు అనుకున్న దానిని అనుకున్న విధంగా సాధించి చూపిస్తారు. ఒక పక్కా ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళతారు. ప్లాన్స్ అన్నింటినీ చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా అలాగే కుటుంబ పరంగా ఎక్కడ ఒత్తిడి ఉన్నా సరే తట్టుకొని నిలబడతారు. బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తారు. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా హాయిగా ఉంటుంది. అనారోగ్యం దూరమవుతుంది లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఊరట లభిస్తుంది. వైద్య సంప్రదింపులకు కూడా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. మీకు కావాలి అనుకున్నప్పుడు డబ్బు మీ చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా కలిసి వస్తాయి. కెరియర్ పరంగా లాభం ఉంటుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజంతా కుంభరాశి వారికి ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులు ఏమీ ఉండవు. బాగా హడావిడిగా ఉంటారు, బిజీగా ఉంటారు. క్షణం తీరిక లేదు అన్నట్లుగా సమయాన్ని గడుపుతారు. వేలకు నిద్రాహారాలు లభిస్తాయి. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. దుర్గా అమ్మవారిని పూజించండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి తిథి అష్టమి, నక్షత్రం భరణి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల నుండి 10:50 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం కోర్టు వ్యవహారాలకు, వివాదాలకు, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉంది. అప్పులకు దూరంగా ఉండాలి. ఈరోజు రుణాలు చేసినట్లయితే అవి భవిష్యత్తులో వివాదాలకు దారితీస్తాయి. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, ఇంటి నుండి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడానికి శివారాధన చేయాలి. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున బుధాష్టమి వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ సమయంలో దానాలు, తర్పణాలు, పూజలు, స్నానాలు, జపాలు ఆచరిస్తారో అలాంటి వారికి అక్షయమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రం వచ్చింది కాబట్టి జాతకరీత్యా సంతాన దోషం అలాగే సర్పదోషాలు ఉన్నవారు జంట నాగులకు ఆరాధన చేయడం వలన విశేషమైన అనుగ్రహాన్ని పొందుతారు. బుధవారం మరియు అష్టమి తిథి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున బుధగ్రహ శాంతులు చేయించుకుంటే బుధుడికి సంబంధించిన దోషాలన్నీ దూరమవుతాయి. ఈ బుధవారం రోజు మనమంతా ఓం భైరవ్యై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.